అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయంతో ముందుకొచ్చారు. అమెరికా బయట తీసే సినిమాలపై 100% టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించారు. ఇది భారతీయ సినిమాలపై, ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా నుంచి వచ్చే $1 మిలియన్ ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంది. ఫర్నిచర్పై కూడా ట్రంప్ టారిఫ్లు పెంచారు. ఈ నిర్ణయాలు ఎప్పటి నుంచి అమలవుతాయో స్పష్టత లేదు. ఈ టారిఫ్లపై సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి సినిమా రంగాన్ని టార్గెట్ చేశారు. అమెరికా బయట తీసే సినిమాలపై 100% టారిఫ్లు విధించనున్నట్లు ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. దీంతో భారతీయ సినిమాలపై త్వరలో 100% టారిఫ్లు విధించే అవకాశం ఉంది. ఇది భారతీయ సినిమాలకు అమెరికా నుంచి వచ్చే రెవెన్యూను భారీగా దెబ్బతీసే అవకాశం ఉంది. టాలీవుడ్కు బిగ్ షాక్. బాలీవుడ్తో పాటు టాలీవుడ్ సినిమాలకు అమెరికా నుంచి మంచి ఆదాయం వస్తోంది. అగ్ర హీరోల సినిమాలు విడుదలైనప్పుడు తొలి రోజే $1 మిలియన్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తెలుగు సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లకు కొల్లగొట్టాయి. ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ హీరోలకు అక్కడ మంచి రెవెన్యూ వస్తుంది. ఇతర హీరోల సినిమాలు కూడా $1 మిలియన్ పైగా వసూలు చేస్తున్నాయి. ట్రంప్ సినిమాలపై 100% టారిఫ్లు అమలు చేస్తే తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. టారిఫ్ల కారణంగా టికెట్ రేట్లు పెంచితే ఆడియన్స్ థియేటర్లకు వెళ్లరు కాబట్టి రెవెన్యూ భారీగా పడిపోయే పరిస్థితి వస్తుంది. ట్రంప్ సందేశమిలా: విదేశీ సినిమాలు అమెరికా సినిమా వ్యాపారాన్ని దెబ్బతీశాయి. పిల్లాడి చేతిలో క్యాండీని దొంగిలించినట్లు ఇతర దేశాలు అమెరికా సినిమా వ్యాపారాన్ని అపహరించాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రం దాని బలహీనమైన గవర్నర్ వల్ల ఎక్కువగా దెబ్బతింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా బయట తీసే సినిమాలపై 100% టారిఫ్లు వేస్తాను అని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. కాగా ట్రంప్ సినిమాపైల టారిఫ్ల విషయాన్ని ట్రంప్ మే నెలలోనే ప్రస్తావించారు. అమెరికా సినీ పరిశ్రమ చనిపోతుందని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల సినిమాలపై 100% టారిఫ్లను అమలు చేయడానికి ప్రక్రియ ప్రారంభించాలని వాణిజ్య శాఖ, ట్రేడ్ ప్రతినిధులను ఆదేశించారు. ఫర్నిచర్ పైన టారిఫ్లు: ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫర్నిచర్ పైన భారీ టారిఫ్లు విధిస్తానని ట్రంప్ తెలిపారు. నార్త్ కరోలినా రాష్ట్ర ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఫర్నిచర్ వ్యాపారం బాగుండేది, కానీ ఇప్పుడు చైనా, ఇతర దేశాల వ్యాపారాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. కాబట్టి అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయని ఏ దేశానికైనా భారీ టారిఫ్లు తప్పవని హెచ్చరించారు. అయితే ఈ టారిఫ్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. దీంతో పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కాగా డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 25నే ఔషధాల దిగుమతులపై టారిఫ్లను 25% నుంచి 100%కి పెంచారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మిస్తే టారిఫ్ల నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పారు. అలాగే జెనరిక్ ఔషధాలకు టారిఫ్ల నుంచి మినహాయింపు ఇచ్చారు. అమెరికాలో స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడానికే ట్రంప్ టారిఫ్లు పెంచుతూ ఇతర దేశాలను భయపెడుతున్నారు. అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చూస్తే H1B వీసాలపై భారీగా ఫీజు పెంచినట్టు తెలిసింది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో దీనిపై కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం BTV మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.